వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. చైతన్యవంతమైన కేరళంలో త్రిముఖ పోరు హీటెక్కిస్తుంది. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య అధికార మార్పిడి జరగడం ఖాయం. కానీ కుర్చీ ఎవరితో తేల్చేది ఎన్డీఏనే. కమలధరం చీల్చే ఓట్లపైనే కేరళం సీఎం సీటు ఆధారపడి ఉంది. నువ్వా నేనా అనే రీతిలో సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తలపడుతున్నాయి. ఇక ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యంతోనే బయటపడనున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందా, విజయన్ మంత్రం ఫలిస్తుందా అంటూ జోరుగా చర్చించుకుంటున్నారు మలయాళీలు. గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుచుకునే కేరళంలో అసెంబ్లీ సమరం సామాజిక రంగు పులుముకుంది. రాష్ట్రంలోని మెజార్టీలు ఫలితాలను మార్చే సత్తా ఉన్న వర్గాల మద్దతు పొందేందుకు రాజకీయ పక్షాలు వెంపర్లాడుతున్నాయి. గెలిపే లక్ష్యంగా సామాజిక లెక్కలను వేసుకుంటున్నాయి. మలయాళీ రాజకీయమంతా కులాలు, మతాల చుట్టూ తిరుగుతుంది. సమాజంలో పట్టున్న వర్గాల అండదండలు పొందేందుకు అన్ని పార్టీలు శక్తివంతన లేకుండా కృషి చేస్తున్నాయి. ఇక రాజకీయ సూత్రాలు, సిద్ధాంతాలను పక్కన పెట్టి గెలిపే లక్ష్యంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక మూడోసారి విజయన్ విక్టరీకి అవకాశం ఉంది, కానీ గ్యారంటీ లేదు. ప్రభుత్వ వ్యతిరేకత నిజమే అయినా అంతలా ఉందా అనే అనుమానం ఉంది. స్థానిక సమస్యలు, అభ్యర్థుల గుణగణాలు, పనితీరు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాయి. ఉచితాల కంటే పాలన వైపే మొగ్గు చూపే కామ్రేడ్ల విజయం ఖాయం. దీంతో ఉచిత పథకాలు, సుపరిపాలన మధ్య ప్రజలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. 'కామ్రేడ్ల కోటను కూల్చేందుకు హస్తం తహతహలాడుతుంది. ఎలాగైనా విజయం సాధించేందుకు యూడీఎఫ్ ప్రయత్నిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొచ్చే అంశమని కాంగ్రెస్ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మరింత బలాన్ని ఇస్తుంది. అయితే అంతర్గత నాయకత్వ కుమ్ములాటలు, అభ్యర్థుల ఎంపికలో లోపాలు ఇబ్బందికరంగా మారాయి. అభివృద్ధి విషయంలో యూడీఎఫ్కు దార్శనికత ఉండదనే భావన ప్రజల్లో ఉండడం కూడా ఇబ్బందికరమే. 2011 లెక్కల ప్రకారం కేరళం జనాభా 3.34 కోట్లు. ఇందులో 5.473% హిందువులు, 26.56% ముస్లింలు, 18.38% క్రైస్తవులు ఉన్నారు. హిందువుల్లో ఏజ్వా, నాయర్ సామాజిక వర్గాలదే డామినేషన్. రాష్ట్ర జనాభాలో 27% ఏజ్వాలు ఉన్నారు. 50 నియోజకవర్గాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యుగం సంస్థ ఏజ్వాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. తిరువనంతపురం, కొల్లం, అలుపూజ, త్రిశూర్, పలక్కడ్, కన్నూరు జిల్లాలో ఏజ్వాల ప్రాబల్యం ఎక్కువ. ఇక కేరళం జనాభాలో 17% ఉన్న నాయర్లు ఎన్నికల్లో కీలకం. వాళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు లీడర్లు తెగ ప్రయత్నం చేస్తున్నారు. తిరువనంతపురం, కొల్లం, అలుపూజ, పత్రంతిట్ట, కొట్టయం, త్రిశూర్, పలక్కడ్ జిల్లాలో నాయర్లకు పట్టు ఉంది. ఇక కోస్తా ప్రాంతంలోని స్థానాలను ప్రభావితం చేసే క్రిస్టియన్ ఓటర్లు సైతం ఎన్నికల్లో కీలకం కానున్నారు. రాష్ట్రంలో వీరి జనాభా 4% ఉంది. తిరువనంతపురం, కొల్లం, అలుపూజ, ఎర్నాకుళం, త్రిశూర్ జిల్లాలో వీరిని విస్మరించే పరిస్థితి లేదు. కేరళం ఓటర్లు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయాన్ని 2021లో ఎల్డీఎఫ్ బ్రేక్ చేసింది. ఇప్పుడు 2026లో మళ్ళీ అదే సాంప్రదాయం కొనసాగుతుందా, లేక పినరయ్ విజయన్ని హ్యాట్రిక్ కొడతారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. బీజేపీ చీల్చే ఓట్లు ఏ పార్టీకి నష్టం కలిగిస్తాయని చర్చించుకుంటున్నారు మలయాళీలు. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు. సాదిక్ గారు, నమస్కారం అండి. సాదిక్ గారు, 2021లో ప్రభుత్వ మార్పు సాంప్రదాయాన్ని విజయన్ బ్రేక్ చేశారు. కానీ 10 ఏళ్ల తర్వాత అదే స్థాయి ప్రభుత్వ వ్యతిరేకతను ఆయన తన సంక్షేమ మంత్రంతో ఎదుర్కోగలరా? ఆయన వ్యక్తిగత ఇమేజ్ పార్టీకి ప్లస్ అవుతుందా, లేక మైనస్ అవుతుందా? సాదిక్ గారు, కేరళలో ఒక వైవిధ్య భరితమైన ఓటర్ యొక్క సాంప్రదాయం ఉంటుంది. అంటే ఏదో సాంప్రదాయాలకు, లేకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు నాయర్లకు ఇట్లా ఉంటుంది కదా, ఈ వర్గాల వాళ్ళే కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు అత్యధిక విద్యా శాతం ఉన్నటువంటి విద్యాధికులు ఉన్నటువంటి రాష్ట్రం అది. ఆలోచన ఉంటది, బాగా ఓటర్లు బాగా ఆలోచన చేస్తారు. రెండవసారి ఎల్డీఎఫ్కి ఇచ్చిన తర్వాత
ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వం మీదనైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఎంత శాతం ఉంది, దాని మీద ఓట్లు అనేది ఎంత పడతాయి అనేది మనం చూసుకోవాలి. రెండోసారి వచ్చిన తర్వాత మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం అనేది చాలా చాలా కొద్దిగా కష్టమైన పని ఈ రోజుల్లో. ఒకప్పుడు ఒకప్పుడు బెంగాల్లో ఎప్పటికీ సిపిఎం పార్టీ గెలిచేది ఓకే ఒకప్పుడు. కానీ ఈ మధ్య కాలంలో మనం ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు కేరళ వాళ్ళకి ఒకటేసారి గెలిపిస్తారు, మళ్ళీ నెక్స్ట్ టైం గెలిపించడం అసాధ్యం అది. అయినా కూడా లాస్ట్ టైం రికార్డ్ స్థాయిలో ఎల్డిఎఫ్ ని గెలిపించారు. మూడో స్థాయిలో ఎల్డిఎఫ్ ని గెలిపించడం అనేది కొద్దిగా కష్టమైన పని. ఆ కష్టాన్ని అధిగమిస్తాడా? ఆ కష్టం పై వరకు పోతుందా? ఆ కష్టాన్ని దాటగలుగుతాడా అనేది ప్రశ్న. ఇటువైపు బీజేపీ నెట్టుకొని వస్తుందండి ఓట్లని. ఒకవైపు మీరు గమనించి ఉంటారు, మోడీ టోటల్గా కాన్సన్ట్రేషన్ ఇక్కడ. మన దగ్గర పనిచేసినటువంటి గవర్నర్ గారు తమిళిసై గారు, సారీ మన దగ్గర గవర్నర్ ఏమో తమిళనాడు ఇస్తున్నారు. కానీ అంటే ఇక్కడ ఈ ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళారో వారి ప్రసంగాల మీద సిపిఎం ఎట్లా విరుచుకుపడిందో చూసారు కదా మీరు. అవును. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, కేరళలో మనం ఫలితాలను ఊహించడం చాలా కష్టమైన పని. కానీ విద్యాధికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రము, తర్వాత ఆలోచించి చేస్తారు కాబట్టి ఈసారి ఎల్డిఎఫ్ కొద్దిగా కష్టకాలంగా ఉంది అని కనిపిస్తుంది. మరి అయితే ఎవరికి లాభం జరుగుతుంది? లాభం జరిగే ప్రక్రియలో చూసినప్పుడు బీజేపీ పార్టీ ఎవరి ఓట్లను చీల్చగలుగుతుంది, బీజేపీ ఎవరి పార్టీలను అయితే చీల్చగలుగుతుందో ఎల్డిఎఫ్ యొక్క ఓట్లను చీల్చగలుగుతుంది అనేది కొంత కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ వ్యతిరేకత, ఏది అధికార వ్యతిరేకత, దాన్ని చీల్చినట్లయితే యూడిఎఫ్కి లాభం జరిగే అవకాశం. యూడిఎఫ్కి లాభం జరిగితే ఎన్ని సీట్లలో లాభం జరుగుతుంది? మామూలుగా వాళ్ళు గెలుచుకునే స్థాయిలో లాభం జరుగుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. అంత యూడిఎఫ్కి కూడా అంత బలీయమైనటువంటి గాలి లేదు. ఏకంగా బీజేపీ గెలుస్తుందని చెప్పలేము. నో. మరి ఏమవుతుంది? హంగలాగా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఎల్డిఎఫ్కి, యూడిఎఫ్కి, బీజేపీకి వచ్చినప్పుడు అప్పుడు ఎల్డిఎఫ్ యూడిఎఫ్ కలుస్తాయా అనేది కూడా ఒక చర్చ. అంటే బీజేపీకి వ్యతిరేకంగా అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో కనిపించబోతుంది. అది కొద్దిగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏ పార్టీకి కూడా ఇప్పుడు యూడిఎఫ్కి అని చాలా మంది చెప్తున్నారు. చాలా మంది ఏమంటున్నారు అంటే ఈసారి యూడిఎఫ్ వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్కి చాలా సీట్లు వచ్చే అవకాశం ఉంది, యూడిఎఫ్ కూడా చాలా అది బలంగా ఉంది, దాంట్లో ఉన్నటువంటి ఎల్డిఎఫ్ నుంచి వచ్చినటువంటి నాయకులు యూడిఎఫ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు బలీయంగా పాగా వేస్తున్నారని చెప్తున్నారు. ఇది మామూలుగా సర్వేలు చెప్తున్నాయి, కొన్ని సర్వేలు చెప్తున్నాయి విషయం. అయితే ఇక్కడ ఆ సర్వేలు మనం విశ్లేషించుకున్నట్లయితే, ఆ సర్వేలు మనం తీసుకున్నట్లయితే ఎల్డిఎఫ్ ఏం చేస్తున్నది, ఆ సర్వేలకు అనుగుణంగా తన యొక్క శక్తి సామర్థ్యాలను చేసుకుంటూ పోతుంది. ఏమైనప్పటికీ ఇక్కడ త్రిముఖ పోటీ ఉండకుండా ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్యనే పోటీ ఉంటుంది. అది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. బీజేపీ ఓన్లీ ఓట్లను చీలుస్తుంది. ఆ ఓట్లు ఎవరికి లాభం జరుగుతున్నది అనేది మనం చూస్తాం. బీజేపీ సీట్లు పూర్తిగా రావు అని కాదు, కొన్ని వస్తాయి, చాలా పరిమితంగా సీట్లు వస్తాయి. ఆ పరిమితమైన సీట్లతో కేరళలో వాళ్ళు చేసేది ఏంటి? ఇక్కడ ముఖ్యంగా మరొకసారి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, కేరళలో ఇంతకుముందు మనకు ఈ ఏదైతే కరోనా సంబంధిత విషయాలు కానివ్వండి, తర్వాత ఆరోగ్యపరమైన విషయాలు కానివ్వండి, విద్యాపరమైన విషయాల్లో కూడా కేరళ కొద్దిగా ముందుకెళ్తుంది. మీరు కేరళ బడ్జెట్ శాతాన్ని కూడా చూసినప్పుడు చాలా ఎక్కువగా ఉంది. మన రాష్ట్రం కంటే 12-15% బాగా విద్యకు బడ్జెట్ ఇచ్చినటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రం. కేరళలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కేరళ విద్యకు బాగా చేస్తుంది, వైద్యానికి బాగా చేస్తుంది. అది ఇంకోటి ఏంటంటే, చాలా కాలంగా చూస్తున్నప్పుడు అప్పుడు అటు బెంగాల్ని ఇటు కేరళతో మనం పోల్చలేమండి. బెంగాల్లో ఒక డిఫరెంట్, అది నార్త్ పూర్తిగా మనకు ఉత్తరాదిలో ఉన్నటువంటి రాష్ట్రం బెంగాల్. ఈ కేరళ పూర్తిగా దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్రం. కాబట్టి
మనము ఇక్కడ ఎట్లయితే బెంగాల్లో జరిగిందో ఇక్కడ ఇట్లా జరుగుతుంది అని అనుకోవడానికి వీల్లేదు. కాకపోతే ఒక మాట మాత్రం చెప్పుకోవచ్చండి, ఎల్డిఎఫ్ ఘోర పరాభవాన్ని మాత్రం సరిచూడవచ్చు. ఏదున్నా వీళ్ళిద్దరి మధ్య కూడా పోటాపోటీగా ఉంటుంది. అది కొంత పై చేయిగా యూడిఎఫ్ ఉంటుందని ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ ఇది ఇప్పుడున్నటువంటి విశ్లేషణ. రైట్. సాదిక్ గారు, మీరు చెప్పినట్టుగా ప్రస్తుతం కేరళ రాజకీయ ముఖ చిత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఈసారి ఎన్నికలు కేవలం అభివృద్ధి చుట్టూనే కాకుండా సామాజిక సమీకరణాలు, ప్రభుత్వ వ్యతిరేకత, అదేవిధంగా తృతీయ పక్షం ఎన్డీఏ ప్రభావం మధ్య ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి. అయితే సాదిక్ గారు, ఇక్కడ ఉచిత పథకాలపైన ఆధారపడడం వల్ల కేరళ అప్పుల ఊపిలో కూరుకుపోతుందని విమర్శలు ఒకవైపున ఉన్నాయి. మరి ఓటర్లు సుపరిపాలన వైపు మొగ్గు చూపుతారా, లేక ఉచితాలకే మళ్ళీ జే కొడతారా, ఓటేస్తారా? సాదిక్ గారు, ఏంటి అక్కడ పరిస్థితి? ఖచ్చితంగా సుపరిపాలన వైపే ఉంటుంది. ఎందుకంటే కేరళలో ఇంతకు ముందు అంటే నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, ఎలా సూటిగా ఖచ్చితంగా సుపరిపాలన అని చెప్పగలుగుతున్నాను అంటే, కేరళలో ఆలోచించే ఒక గుణం ఉంది. అంటే విద్య ఉంది కదా, ద ఎడ్యుకేషన్ విచ్ గివ్స్ ద రీజనింగ్ పవర్. రీజనింగ్ ని మనము మంచి చెడ్ల గురించి ఆలోచించే విచక్షణ జ్ఞానాన్ని విద్య ఇస్తుంది. ఆ విద్య అక్కడ పొందుపరచబడింది, అక్కడ నిలబడింది, అక్కడ హోటల్లో ఉంది. వాళ్ళు ఏం చూస్తారు? నిరుద్యోగం ఉందా అని చూస్తారు, అది ప్రధాన అంశం అవుతుంది. కస్టోడియల్ డెత్స్ ఉన్నాయని చూస్తారు, అది ప్రధాన అంశం అవుతుంది. తర్వాత వాళ్ళు వన్యప్రాణుల గురించి ఆలోచన చేస్తారు, వాళ్ళు అటవీ గురించి ఆలోచన చేస్తారు, వాళ్ళు పర్యావరణం గురించి ఆలోచన చేస్తారు. వాళ్ళు తర్వాత ప్రభుత్వము ఏం పని చేసింది, ఎలా పని చేయగలిగింది అని చూస్తారు, నాకేమొస్తుందని చూడరు. ఈ శాతం ఏదైతే ఉందో, మనం అనుకున్నటువంటి ఉచితాల శాతం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో తక్కువగా ఉంటుందని నేను చెప్పదలిచాను. ఓకే, ఎందుకు తక్కువగా ఉంటుందనే దానికి కారణం ఏం చెప్పదలిచానంటే, విద్య ఉంటుంది, ఆ థింకింగ్ ఉంటుంది, ఆ ఆలోచన ఉంటుంది అని చెప్పదలిచాను. వీటన్నిటిని మనం విశ్లేషించుకుంటే దీని ప్రకారంగా ఈ విశ్లేషణకు అదిగా పోతే కొంత ఖచ్చితంగా ఎల్డిఎఫ్ మీద వ్యతిరేకతే కాకుండా ఎల్డిఎఫ్ లో కూడా అవినీతి జరిగింది, వైద్యపరంగా కొంత ప్రాబ్లమ్స్ సృష్టించబడ్డాయి, గ్రామీణ ప్రాంతాల్లోకి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని ఎల్డిఎఫ్ చేయలేకపోయింది. అంతేకాకుండా ఎల్డిఎఫ్ మీద ఈ మధ్య కాలంలో యూడిఎఫ్ ఒక ప్రగాఢమైనటువంటి ఒక విషయాన్ని తీసుకెళ్తుందండి. ఎల్డిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ బీజేపీ అని చెప్తుంది. ఈ విషయాన్ని ఎంతవరకు ఓటర్లు అంగీకరిస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్. వీళ్ళ మధ్య ఒక చీకటి ఒప్పందం ఉంది అని కాంగ్రెస్ అంటుంది. సిపిఎం పార్టీ అట్లెట్లు ఉంటుంది అంటుంది. ఇప్పుడు సిపిఎం పార్టీ కదా మనకు ఎల్డిఎఫ్ లో ఉంది, సిపిఎం పార్టీ కదా. అందుకోసం వాళ్ళు ఏమంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మేము బీజేపీతో కలవడం ఏంటిది అని అంటారు. కాదు మేము కొన్ని సందర్భాలను చూపిస్తాం, మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భాలను మేము ముందు పెడతాం, మేము ఊరికే అనట్లేదు, ఈ సందర్భాలను మేము ముందు పెడుతున్నాం, దానికి మీరు జవాబు ఇవ్వండి అని వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఆ ఖచ్చితమైన ప్రశ్నని కనుక ఓటర్లు నమ్మితే, సమస్య అవుతుంది. కానీ ఇక్కడ పరిపాలనకు ఓటు పడుతుందంటే ఎల్డిఎఫ్కు పడుతుందండి, ఉచితాలకు ఓటు పడుతుందంటే యూడిఎఫ్కు పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు విశ్లేషణ చేసుకున్నప్పుడు యూడిఎఫ్కి వ్యతిరేకత ఇవన్నీ వచ్చాయి. మరి ఈ ఉచితాల వైపు మొగ్గు చూపే అంశంలో యూడిఎఫ్కు ఓట్లు పడతాయా? ఉచితాలు ఇచ్చేది యూడిఎఫ్, ఎల్డిఎఫ్ ఎక్కువ ఉచితాల గురించి మాట్లాడలేదు. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం అంటే, ఒక్కొక్క సందర్భంలో ఒకవేళ కనుక మనం అనుకుంటే ఓటర్లు తెలంగాణలో ఇచ్చిందట, రేవంత్ రెడ్డి వచ్చి చెప్పిండు ఫ్రీ బస్ అట అని చెప్పిండని వాళ్ళు ఒకవేళ కనుక అనుకుంటే, ఒకవేళ ఇస్తే
ఇఫ్ దేర్ థింకింగ్ ప్యాటర్న్ విల్ చేంజ్, అంటే వాళ్ళ ఆలోచన విధానంలో కనుక మార్పు వస్తే ఎస్, కేరళ ప్రజలు ఒకవేళ ఉచితాల అనుకుంటే. వైపు ఓటు ఒకవేళ అనుకుంటే అబ్బా తెలంగాణ వాళ్ళు బాగా ఉచితం వైపు పోతున్నారు, మొత్తం వాళ్ళకి అన్ని వచ్చేస్తున్నాయి, ఉచిత కరెంటు, మనం కూడా ఉచిత వస్తే బస్సు. ఉచిత బస్సు, ఉచిత వైద్యం, వాళ్ళు వచ్చి చూడతారు కదా, వాళ్ళు వచ్చి చూసి తెలుస్తుంది కదా, మేము ఇస్తామని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒక ప్రధానంగా మనం ఒక ప్రశ్న అడగొచ్చు, ఉచితాలతోనే మీరు గెలుస్తారా? అంటే కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఏ పార్టీనైనా మేనిఫెస్టోలో ఉచితాలతో గెలుస్తారా అంటే గెలుస్తారని మన దగ్గర తెలిసిపోయింది. మన దగ్గర మన దగ్గర గెలవడానికి, తెలంగాణ గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. అంత ఉచితంగా అని మనం చెప్పలేము. ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న దానికి కారణం కాదు, వాళ్ళు స్వయంగా వాళ్ళు తమ చెట్టును తామే బీఆర్ఎస్ కి 2 సార్లు అవకాశం ఇచ్చా, ఒకసారి కాంగ్రెస్ కూడా అవకాశం ఇచ్చి చూద్దామని నాకు అదొక యాంగిల్. అదే ఉచితాలు అయితే ఉచితాలు చూసైతే ఓట్లేస్తారని అయితే అనుకోలేము సాదిక్ గారు. అనుకోలేదు లేదండి. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు ఇస్తుంది రాజ్, సామాజిక సంస్థలన్నీ, సివిల్ సొసైటీస్ అన్ని కూడా యోగేంద్ర యాదవ్ అక్కడి నుంచి వచ్చినప్పుడు మేమందరం సపోర్ట్ చేస్తాం, నో డౌట్, దాంట్లో ఏం డౌట్ లేదు. ఏమని సపోర్ట్ చేశాం? మార్పు మేము తెస్తాము, మేము నిరంకుశ ప్రభుత్వాన్ని నడపము, మేము అందరితో మాట్లాడి ప్రభుత్వాన్ని నడుపుతాము, వాళ్ళు మాకు చెప్పింది. విద్యకు ఎక్కువ బడ్జెట్ ఇస్తాము, వైద్యానికి ఎక్కువ బడ్జెట్ ఇస్తాము, వ్యవసాయానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తామని కూడా చెప్పారు. తర్వాత కులగణన చేస్తాము. ఇట్లాంటి కొన్ని అంశాలు వాళ్ళు చాలా క్లియర్గా మా ముందుకు తీసుకొచ్చారు. అవినీతిని తగ్గిస్తామని చెప్పి, కానీ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఇప్పుడు పాస్ మార్కులే అని హరగోపాల్ గారు చెప్పినప్పుడు మేము హరగోపాల్ గారితో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం, పాస్ మార్కులే, ఎక్కువ మార్కులు రాలేదు. ఆ పాస్ మార్కులు కూడా చాలా కష్టంగా వచ్చినాయి. కానీ మళ్ళీ అదే కార్పొరేట్ వ్యవస్థలకు చొప్పించబడుతున్నారు. లగిచెర్లకు ముందు కానీ ఫ్యూచర్ సిటీకి కానివ్వండి, అంటే ఆ విషయం ఎందుకు తెస్తున్నా అంటే కేరళలో మళ్ళీ వీళ్ళు ఇదే మొదలు పెడతారేమో మా భయం. అవును, ఇప్పుడు యూడిఎఫ్ గెలిస్తే కేరళలో మళ్ళీ వాళ్ళు కూడా ఇదే చేస్తారా? ఇప్పుడు ఈ విధంగా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పింది కదా, మరి ఇదే చేస్తారా? అక్కడ ఏమైనా మూసినది పట్టుకుంటారా వాళ్ళు అని మా భయం. అందుకోసమని అక్కడ సివిల్ సొసైటీ గట్టిగా ఉంది, వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, ఓటర్లు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. అయితే ఏం చేసినా కూడా ఎల్డిఎఫ్కు ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా గాలి వీచడం, రెండవది ఉచితాల వైపు పోకపోవడం. ఈ రెండు కనుక నష్టం చేస్తాయా అనేది మనం పరిశీలించాల్సి వస్తుంది. ఈ రెండింటితో పాటు ఎల్డిఎఫ్ ని వీళ్ళు కట్ చేయాలని, బీజేపీతో ఉన్నటువంటి సంబంధం కట్ చేయాలనో, లేకపోతే బీజేపీతో అసలు సంబంధం లేదు యాక్చువల్గా అయితే మనకి ఎక్కడ కనిపించవు, ఇవన్నీ కూడా ఆరోపణలు. ఎల్డిఎఫ్ కు బీజేపీకి సంబంధం ఎక్కడ కనిపించదు, యాక్చువల్గా ఉండదు కూడా అనుకుంటున్నాం. లెట్ us see that. ప్రజలు ఏమనుకుంటారు, ఈ ఓట్ల ప్రజలు చెప్పాలి కదా, మనం ఏమనుకున్నా కూడా ప్రజలు అనుకోవాలి, మనం అనుకోవడం లేదు. ప్రజలకు తెలియజెప్పడంలో కూడా చాలా అదిగా ఉండాలి, ప్రజలకు తెలియజెప్పడం. అయితే అక్కడ ఒక మార్పు మాత్రం, ఒక విభిన్నమైనటువంటి విలక్షణమైనటువంటి తీర్పు మాత్రం మనం కేరళలో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇంకొక నా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే యూడిఎఫ్ సౌత్కు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, కేరళకు సంబంధించినటువంటి విషయాల్లో తన పట్టును బిగించగలుగుతుందా, అంటే తను వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేయగలుగుతుందా అనేది ఓటర్లు ఆలోచన చేస్తారు. సాదిక్ గారు చేస్తున్నప్పుడు కెపాసిటీ ఆఫ్ డూయింగ్ లో వస్తే మన ఈ సీఎంఏ హైలో ఉన్నాడు. మళ్ళీ ఆ సర్వే చేసినాం, ఈ సీఎం ఇప్పుడు ఉన్నటువంటి సీఎంఏ హైలో ఉన్నాడు, హై ర్యాంక్లో. అక్కడ మీకు యూడిఎఫ్ లో ఒక మంచి నాయకుడు చెప్పండి, పేరు చెప్పండి, ముఖ్యమంత్రి పేరు చెప్పండి, ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పండి యూడిఎఫ్ లో. ఒక మంచి నాయకత్వాన్ని ముందు పెట్టలేదు. మళ్ళీ ఆ లిపాపా వస్తుందేమో, ఆ కవర్ వస్తుందేమో, ఆ కవర్లోకి వెళ్ళి ఆ నాయకుడు వస్తుంది మళ్ళీ యూడిఎఫ్ లో. కాబట్టి ఇవన్నీ ఆలోచన జరుగుతున్నాయండి. కాబట్టి ప్రధానంగా పోటీ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్య ఉంటుంది. అది ఒక సన్న విభజన రేఖలాగా ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్య ఉంటుంది. ఎల్డిఎఫ్కి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ నష్టాన్ని కనుక వీళ్ళు లాభం చేసుకుంటే యూడిఎఫ్ గెలిచే అవకాశం. అయితే సాదిక్ గారు ఇక్కడ వరుసగా 3వసారి అధికారంలోకి రావడం కేరళ రాజకీయ చరిత్రలో అసాధ్యంగా కనిపిస్తుందని కూడా ఇంతకుముందు మీరు చెప్పినటువంటి పరిస్థితి. మరి విజయన్ ఈ హ్యాట్రిక్ కోసం నమ్ముకున్న ప్రధాన అస్త్రం ఏమిటే ఉంటుంది సాదిక్ గారు? అని ప్రధాన అస్త్రాన్ని ఏం చెప్పట్లేదండి.
ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళు కమ్యూనిస్టులు కాబట్టి కొన్ని విషయాలు నిజాన్ని ఒప్పుకోవాలి. కొన్ని జరిగాయి వాళ్ళతో. ఏం అద్భుతంగా పరిపాలన చేయలేదు. ఏం అద్భుతంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో విపరీతమైన బాగా పరిపాలన చేశారని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ మీద కూడా అవినీతి ఆరోపణలున్నాయి. వాటిని వాళ్ళు సరిగ్గా తిప్పికొట్టలేదు. అందుకోసమనే యూడీఎఫ్ అంత పైకి లేస్తుంది. అక్కడ ఆ సర్వేల లోపల యూడీఎఫ్ పైకి లేవడానికి అది ప్రధానమైన కారణం. కాబట్టి మూడవసారి రాకపోవడానికి గల కారణాలు నేను చెప్తున్నాను. ఆ సన్నని విభజన రేఖ వైపు పోగలుగుతారు కానీ ఆ గెలుపు వైపు పరిగెత్తగలుగుతారు కానీ గెలుపు రేఖను మాత్రం ఎల్డీఎఫ్ దాటే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తుంది. యూడీఎఫ్కి ఇవన్నీ కలిసి వచ్చి గెలుపు రేఖను అంటుకునే పరిస్థితి కనిపిస్తుంది అనేది ఇక్కడ ఒక ఒక విశ్లేషణ. దాంట్లో ఎందుకు అని చూసినట్లయితే కమ్యూనిస్టు పరిపాలనలో సైతం కొన్ని అవకతవకలు జరుగుతాయి, కొన్ని అవాంతరాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ప్రజలకు కూడా ఇబ్బందులు కలుగుతాయి, కస్టోడియల్ డెత్స్ ఉన్నాయి కొన్ని. అట్లాంటివి ఉండొద్దు. వన్యప్రాణులకు సంబంధించినటువంటి అనేక కేసులు ఉన్నాయి. ఒక మనం పాయింట్స్ చూసినట్లయితే చాలా మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనం చూసినట్లయితే ఏవి ప్రభావితం చేస్తాయనే న్యూస్ పేపర్లు అనాలిసిస్ చేసినట్లయితే ఓటర్ల దృష్టిలో చాలా ఆర్థిక సంక్షోభం ఒకటి చాలా ప్రభావితం చేసే అంశం. ఆర్థిక సంక్షోభం తర్వాత అత్యధిక నిరుద్యోగిత రేటు ఉంది, 15% అన్ఎంప్లాయ్మెంట్. వలస సమస్యలు ఉన్నాయి, వలసలు మైగ్రేషన్ సమస్యలు ఉన్నాయి, వన్యప్రాణుల బెడద ఉంది, ఓట్ల తొలగింపు కూడా ఉంది. తర్వాత చర్చిల వివాదాలు కూడా ఉన్నాయి. అక్కడ క్రిస్టియన్ సంబంధించి చర్చిల వివాదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా క్లారిటీగా లేదు అని కొంతమంది ఓటర్లు నమ్ముతున్నారు. కుంభకోణాలు అవినీతి జరుగుతున్నాయని మరి దీనికి ఎట్లా మరి కమ్యూనిస్టులు కూడా కుంభకోణాలు అవినీతులు జరుగుతున్నాయి అంటే మరి ఎట్లా పాలనలో కూడా వైఫల్యాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి అంత ఈజీగా ఎల్డీఎఫ్ అంత ఈజీ అయితే కాదు సాదిక్ గారు. ఖచ్చితంగా కాదు. అంత. ఇంకోటి ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది, బాగా ఇన్ఫ్లేషన్ వచ్చింది, అక్కడ బాగా రేట్లు పెరిగిపోయాయి. ఇన్ఫ్లేషన్ వీళ్ళు చేయలేకపోయారు. ప్రాంతీయ అంశాల విషయంలో కూడా వాళ్ళు చెప్తారు. సంక్షేమ పథకాల చెల్లింపు కూడా ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు తెలంగాణలో జరిగినట్టు అక్కడ కూడా సంక్షేమ పథకాలని అనౌన్స్ చేశారు కానీ ఇవ్వలేకపోతున్నారు. అంత బాగా చేయలేకపోతున్నారు. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వంలోనైనా చేయలేరండి. హామీలు ఇవ్వడం వరకే కానీ అమలు పరచడంలో విఫలం చెందుతున్నాయి పార్టీలు. చాలా ఘోరం అండి, చాలా ఘోరం. అయితే సాదిక్ గారు, వైద్య రంగంలో నిర్లక్ష్యం, ఇప్పుడు వైద్య రంగంలో నిర్లక్ష్యం కనిపిస్తే కష్టం అండి. విద్యా రంగాన్ని కొంత వాళ్ళు తీసుకురాగలుగుతారు కానీ వైద్య రంగంలో నిర్లక్ష్యం కనిపిస్తుంది అక్కడ. అయితే సాదిక్ గారు ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో యూడీఎఫ్ మంచి ఫలితాలను సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నాటికి అంతర్గత కుమ్ములాటలు, అభ్యర్థుల ఎంపికలో వైఫల్యాలు మళ్ళీ కొంప ముంచుతాయా? ఇంతకుముందు మీరు అన్నారు యూడీఎఫ్లో సీఎం అభ్యర్థి పేర్లు చెప్పండి అని, అక్కడ చెప్పలేని పరిస్థితి. అంటే ఒక ముఖ్యమైన విషయం అండి, ఇప్పుడు సతీశన్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఖచ్చితంగా యూడిఎఫ్ వస్తే యూడిఎఫ్కి చాయిసెస్ ఆర్ మోర్ దెన్ ఎల్డిఎఫ్. యూడిఎఫ్కి ఎందుకు అంటే మీరు అన్నట్టు ఈ స్థానిక సంస్థల ఎన్నికల యొక్క నెట్వర్క్ వాళ్ళకి వచ్చేసింది. కొట్లాట ఉండొచ్చు మీరు అన్నట్టు, ఏది మనము అంతర్గత కుమ్ములాటలు వాళ్ళ మధ్య కుమ్ములాటలు ఉండొచ్చు. కానీ ఎలక్షన్స్ లో ఏమంటుందంటే మన పార్టీ మనం కనుక గెలిస్తే రేపు మనకు వేరే ఉంటుందని అనుకుంటారు కదా, ఓకే, అట్లా ఏకీకృతం అవుతారు, అట్లా ఏకీకృతమయ్యే అవకాశం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి, ఫైనాన్షియల్ విషయం. ఫైనాన్షియల్ విషయంగా మన కాంగ్రెస్ యూడిఎఫ్ వాళ్ళు కొంత ముందుకెళ్తున్నారు, కానీ కేరళలో అంత బాగా పనిచేయకపోవచ్చు. ఏంటి డబ్బులు పంచడము, డబ్బులు అది చేయడము, మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. కానీ ఆ మేరకు అక్కడ తెలంగాణలో గెలిచినట్టు మేము ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తామనే ఆలోచనతో ఇక్కడ ముఖ్యమంత్రి కానివ్వండి, కర్ణాటక నుంచి కానివ్వండి, ఎక్కువగా మన తెలంగాణ నుంచి బాగా కాన్సన్ట్రేషన్ అక్కడికి మైగ్రేట్ అవుతుంది. అంటే డబ్బులు మైగ్రేట్ అవుతాయా,
మనుషులు మైగ్రేట్ అయ్యి అక్కడ పనులు ప్రభావితం చేస్తారో తెలియదు కానీ ఈ ప్రసంగాలు మాత్రం ఏం చేయవు కానీ అక్కడ ఉండేటువంటి విషయాలు మాత్రం మనం పరిశీలించవచ్చు. ఓకే. అంతేకాకుండా హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ దట్ ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేసి గెలిచింది కదా కేరళ నుంచి. ఎస్. హౌ ఫార్ దట్ ఇన్ఫ్లుయెన్స్ విల్ కమ్. మరి ప్రియాంక వచ్చి అక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది మనం చూడాల్సిన అవసరం కూడా ఉంది. కేరళ ఆల్మోస్ట్ ఆల్ మనకు చూసినట్లయితే కేరళ దక్షిణాది రాష్ట్రాల్లో ఏదో బీజేపీ అసలు అంటే కొంత ఉంటుందండి, మరీ ఉండదు, అసలు ఏముండదు అని నేను చెప్పలేను కానీ ఓట్ల చీల్చడం మాత్రం ప్రక్రియ జరుగుతుంది ఈసారి. ఆ చీల్చివేత ఎల్డిఎఫ్ కి జరగకుండా ఉంటే మాత్రం ఎల్డిఎఫ్ వచ్చేస్తుంది, యూడిఎఫ్ కి జరిగితే యూడిఎఫ్ పోయి. అయితే ఆ సన్నని రేఖ మధ్యనే మనం ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పటి వరకైతే ఈ రోజు వరకైతే యూడిఎఫ్ కొంత పైన కనిపిస్తుంది, కొద్దిగా పైకి కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సాదిక్ గారు, మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.